హలో గైస్, అనిరుద్ హియర్. సో బ్లాగ్కి సుస్వాగతం. ఇది వచ్చేసి ఇవాళ లెగ్ డే వార్మప్ కోసం బాడీ వెయిట్ స్క్వాట్స్ కొట్టేసిన. మరీ ఎక్కువ కాకుండా జస్ట్ 100, 15, 10, 15, 10 లాగా 100 వరకు తీసేపోయినా. లెగ్ వర్కౌట్ అప్పుడు మన లోవర్ యాబ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట, సెకండరీ మజిల్ లాగా. సో అందుకని నేను లోవర్ యాబ్స్ కూడా అప్పుడప్పుడు హిట్ చేస్తాను లెగ్ డే ట్రైన్ చేసే టైంలో. అండ్ లోవర్ యాబ్స్కి ఈ జిమ్నాస్ట్ టక్-ఇన్స్ అంటారు, ఈ వేరియేషన్ అంత బెస్ట్ వేరియేషన్ నాకు ఏది దొరకలేదు. వేరేవన్నీ ఉన్నాయి టక్-ఇన్స్, అవి చాలా లెగ్ రైజెస్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇది నాకు చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇది ఒక 100 వరకు చేసిన. ఇందులో కూడా వేరియేషన్ చేసేటప్పుడు కొంచెం రెపిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ 5 ఇట్లా స్లో ఎసెంట్రిక్ స్లోగా దింపుకుంటా, ఫాస్ట్గా పైనకి లేపాలి, ఒక 1 సెకండ్ హోల్డ్ చేసి స్లోగా దింపడం ఇట్లా చేయాలి. ఫస్ట్ 5 అట్లా చేసినాక నెక్స్ట్ 5 సెకండ్స్ ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో కాంట్రాక్షన్ ఇంపార్టెంట్ అనమాట, మజిల్ కాంట్రాక్షన్. 5 సెకండ్స్ కాగానే ఇట్లా ఫాస్ట్గా 5 రెపిటేషన్స్ లేకపోతే ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళిపోవాలి. ఈ చిన్న చేంజ్ వల్ల డెడ్లీ ఎఫెక్ట్ పడ్డది లోవర్ యాబ్స్ మీద. దాని తర్వాత వచ్చేసి మనం లెగ్ డే బార్బెల్ స్క్వాట్స్లో ఏంది లెగ్ డే అసలు ఉండదని నాకు ఫీలింగ్. నాకు చాలా ఇష్టం బార్బెల్ స్క్వాట్స్, పిచ్చి పట్టేసుకుంది. సో స్టార్టింగ్ వచ్చేసి ఎంటీ బార్తో ప్రాక్టీస్ చేసి, తర్వాత 20, 20, 40 బార్ 20 kgs, 60 kgs బార్తోని లైట్గా ఫామ్ వెయిట్ అన్నీ అలవాటు అయ్యేదాకా చేసుకున్నా. ఇది వచ్చేసి 2 sets చేసిన, ఎక్కువ చేయలేదు. ఇవాళ ఎందుకో హెవీ వెళ్ళబుద్ధి కాలేదు, బికాజ్ లాస్ట్ వీక్ లెగ్ ట్రైనింగ్ అప్పుడు 140 రీచ్ అయ్యి 140 అట్లా కొట్టిన. ఆ పెయిన్ ఇంకా రికవర్ కాలేదు. నేను మజిల్ పెయిన్ని లైట్ తీసుకొని ఫుల్ పుష్ చేస్తా, కానీ జాయింట్ పెయిన్ ఇంకా బోన్ దగ్గర ఏమైనా పెయిన్ వస్తే మాత్రం కొంచెం టైం ఇస్తా, బాడీ మాట వినాలి. ఈ రీరాకింగ్ దగ్గర చక్కగా కాలేదు, అటు ఇటు అయింది, కొంచెం మంచి రీరాక్ చేయాలి నెక్స్ట్ టైము. 10 kgs యాడ్ చేసిన ఈచ్ సైడ్. సో 20 + 10 30 60 70 80 రాడ్ 80 kgs. ఫస్ట్ వచ్చేసి ఇట్లా బ్రీదింగ్ చెక్ చేసుకుంటా, తర్వాత వన్స్ ఐమ్ కాన్ఫిడెంట్ ఈ పొజిషన్కి వచ్చి ట్రాప్స్ మీద బార్బెల్ని కూర్చోబెట్టి కొంచెం పొజిషన్ కరెక్ట్ ఉన్నప్పుడు, కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు లేపుతా. 3 స్టెప్స్లో వెనకాలకు వచ్చేసేయాలి గైస్. 1 2 3 స్టెప్స్ తర్వాత ఇట్లా లైట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. 3 స్టెప్స్లోనే నువ్వు పొజిషన్కి వచ్చేసేయాలి, స్క్వాట్ పొజిషన్కి. తర్వాత వన్స్ కాన్ఫిడెంట్ బ్రీదింగ్ హోల్డ్ చేసుకొని, నేను ఇది ఒకటి కొత్త టెక్నిక్ ట్రై చేస్తున్నా, ఫాస్ట్గా ఒకటే బ్రీదింగ్లో ఎన్ని రెప్స్ వస్తాయి అని చెప్పేసి. కింద బౌన్స్ కాకుండా చూసుకోవాలి, కిందకి వెళ్ళినప్పుడు బౌన్స్ అవ్వద్దు, కింద రీచ్ అయినప్పుడు కొంచెం స్లో చేసుకోవాలి. టోటల్ వచ్చేసి 5 పెట్టినా, లైక్ ఎక్కువ హెవీ చేయలేదు ఈసారి. నాకు నీస్ కంప్లీట్గా రికవర్ అయినాయి అని ధైర్యం వస్తే మళ్ళీ కొంచెం హెవీ వెళ్దామని చెప్పేసి అనుకుంటుండే. మంచిగా అనిపించింది, ఈ వెయిట్ అయితే సాలిడ్ ఉండే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక 10 యాడ్ చేసిన, ప్లేట్లు కనిపించట్లేవు అనుకుంటా. కాకపోతే 100 kgs ఉన్నాయి, నమ్మండి. 100 kgs టోటల్. 100 kgs వచ్చేసరికి అది నాకు ఎంత ఈజీ ఉన్నా హార్డ్ ఉన్నా నేను మాత్రం బెల్ట్ పక్కా పెట్టుకుంటా. ఇది ఒక నాది లివర్ బెల్ట్ ఉన్నది. బెల్ట్ 100 kgs డెడ్ లిఫ్ట్ అయినా కానీ 100 kgs స్క్వాట్ అయినా కానీ బెల్ట్ పక్కా పెట్టుకోవాలి, రిస్క్ తీసుకోవద్దు. రా స్క్వాట్స్ నాకు జస్ట్ నచ్చదు అంతే. ఎంత ఈజీ ఉన్నా కూడా కొట్టడం ఎందుకు రిస్క్ తీసుకోవడం, మళ్ళీ ఇంజురీ అయితే 1 month పక్కన పడతాం, అవసరమా? సో నీ స్లీవ్స్ ఇంకా 7mm నీ స్లీవ్స్ ఇంకా బెల్ట్ వేసుకొని ఇంకో 3 స్టెప్స్లో వెనకాలకు వచ్చేసి పొజిషన్ చూసుకున్నా. వన్స్ ఐమ్ కాన్ఫిడెంట్ బ్రీదింగ్ హోల్డ్ చేయాలి. 3 times బ్రీదింగ్ తీసుకొని హోల్డ్ చేస్తా, 3 times అండ్ దెన్ ఐ గో డౌన్. సెకండ్ రెప్కి కొంచెం వీక్ అనిపించింది నాకు ఎందుకో. సో నీ మళ్ళీ ట్రిగర్ అవుతుంది, లాస్ట్ వీక్ది పెయిన్ ఏదైతుందో లైట్గా ట్రిగర్ అయ్యేసరికి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ కొట్టి చూసిన. ఓకే, ఎనర్జీ అయితే ఉంది. నా యూజువల్ ఎనర్జీ కొంచెం 100 kgsకి యూజువల్గా ఈజీగానే లేస్తుంది, ఎందుకో ఇప్పుడు కొంచెం ఇంకా హార్డ్ అనిపించింది. సో హైపోట్రోఫీ లైక్ క్వాడ్స్ని ట్రిగర్ చేద్దామని చెప్పేసి ఇంకా 5 reps అయితే తీసిన. ఇంకా తీయొచ్చు కానీ వద్దు, లెట్స్ టేక్ ఇట్ స్లో. ఈడ రీరాకింగ్ కరెక్ట్గా వచ్చి మళ్ళీ 100 kgsతోనే ఇంకొక సెట్ కొట్టిన. ఈసారి కొంచెం కాన్ఫిడెంట్గా చూద్దాం అసలు ఎందుకు వీక్నెస్ అనిపించింది అని చెప్పేసి. ఇది ఒకవేళ కాన్ఫిడెంట్గా వస్తే 110, 120 టచ్ చేద్దాం అనుకున్నా, కానీ సెకండ్ సెట్ 100 కూడా నాకు కొంచెం వీకే అనిపించింది. నీస్ చేయనియట్లే ఎందుకో. ఫాస్ట్గా తీయడానికి ట్రై చేసిన. ఇక్కడ బౌన్స్ అసలు ఉండదు చూడండి, కంటిన్యూస్గా వస్తున్నాయి రెప్స్,
కాకపోతే బౌన్స్ కాకుండా చూసుకోవాలి, అస్సలు ఉండదు బౌన్స్. స్క్వాడ్స్ యాక్చువల్లీ నా వీకెస్ట్ లిఫ్ట్ కాబట్టి కొంచెం తక్కువనే వెయిట్ ఉంది, తక్కువనే మెల్లగానే తీసుకెళ్తున్నాను. థర్డ్ రేపు కొంచెం స్ట్రగుల్ అయింది నాకు, సో ఆపేసిన అక్కడ. నేను బాడీ స్ట్రగుల్ అవుతుందంటే పుష్ చేయొచ్చు కానీ ఎందుకు, లెట్స్ టేక్ ఇట్ స్లో, ఏమి తొందర వద్దు, మనకి ఎంజాయ్ చేయాలి వర్కౌట్. ఇది లాస్ట్ వీక్ వచ్చేసి ఈ 80 kgs ఈచ్ సైడ్. అండ్ ఈ మెషిన్ గురించి నేను తక్కువ చేసి మాట్లాడాలని కాదు, కానీ దీని మీద హెవీ వెళ్ళిపోవచ్చు, కొంచెం కేర్ఫుల్గా, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ లిఫ్టర్ హెవీ వెళ్ళిపోవచ్చు దీని మీద 100 kgs పెడితే హార్డ్లీ ఒక 60-70 kgs వెయిటే పడుతుంది. కాబట్టి దీని లెగ్ ప్రెస్ మీద 200 kgsకి, స్క్వాట్ 200 kgsకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే డీసెంట్ వెయిట్తో కాంట్రాక్షన్ ఎంజాయ్ చేస్తా అంతే. దాని తర్వాత మన హ్యామ్స్ట్రింగ్స్ వెనకాల పడదామని చెప్పి డిసైడ్ అయినా. క్వాడ్స్ ఇంకా నీస్ని ఎందుకు ఇంకా సాగుతపడము అని చెప్పేసి పక్కన పెట్టేసి హ్యామ్స్ట్రింగ్స్ ఇంకా కాబ్స్ వెనకాల పడదామని ఈ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ మెషిన్ మీద ఫుల్ స్టాక్ పెట్టేసి, ఈ రెప్స్ వచ్చేసి సేమ్ మన లోవర్ రెప్స్ కోసం ఏదైతే ట్రై చేసినో అదే రెఫరెన్స్ ట్రై చేసిన. 5 స్లో నెగటివ్స్, 5 హోల్డ్, 5 seconds హోల్డ్, తర్వాత 5 ఫెయిల్యూర్ రెప్స్. అండ్ ఇదే రెఫరెన్స్తోనే ఒక 2 sets తీసిన. కాంట్రాక్షన్ వచ్చేసి ఫుల్ కాంట్రాక్షన్ కావట్లేదు, లైక్ యూ కెన్ సీ, బట్ ఇట్స్ ఫైన్. నువ్వు ప్రతి ఒక్క సెట్, ప్రతి ఒక్క రెప్ పర్ఫెక్ట్గా రావాలని రూల్ లేదు. కాఫ్ ట్రైనింగ్ వచ్చేసి ఈ మెషిన్తో చేద్దాం అనుకున్నా, కానీ ఆ క్వాడ్ మజిల్ మీద, నీస్ మీద ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ వల్ల మళ్ళీ పెయిన్ వచ్చేసరికి ఒక 2 sets చేసి ఆపినది. 2 to 3 sets అయినాయచ్చు. బట్ యా, సేమ్ రెఫరెన్స్, 5 seconds హోల్డ్, 5 స్లో, 5 seconds హోల్డ్, తర్వాత 5 క్విక్ రప్స్. ఇవాళ లెక్క ప్రకారం వాకింగ్ చేయాలి, కానీ ఇట్స్ ఓకే, నేను బల్క్ టైం నడుస్తుంది కాబట్టి కార్డియో ఏం చేయలేదు ఇక్కడ. కానీ ఓవరాల్ వాల్యూమ్ ఐ వాస్ హ్యాపీ విత్ ద లెగ్ డే ట్రైనింగ్. అండ్ ఇక్కడతోని క్లోజ్.